ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు వెలుగు కార్యక్రమానికి స్వాగతం. తనువును మనసును పెనవేసుకుని సాగుతుంది భాష. హృదయం నుంచి పద పదంగా జాలువారుతుంది భాష. మది మందిరంలో ఉద్వేగాలను నియంత్రిస్తుంది భాష. మనలో స్పందన శక్తిని నింపి జీవన గమనానికి దిశా నిర్దేశం చేస్తుంది భాష. ప్రవహించే నదిలా హృదయాలను కవిత్వంతో తడుపుతుంది భాష. ప్రాణాధారమైన అక్షరాలతో శ్రావ్యమై మనోల్లాసాన్ని కలిగిస్తుంది భాష. మానవ మనుగడ నాగరికతను చరిత్రగా లిఖిస్తుంది భాష అంటూ మన భాషా వైభవాన్ని ప్రాముఖ్యతను వర్ణించారు కవి. అలాంటి తెలుగు పలుకుబడుల సౌకుమార్యాన్ని మీ ముందుకు తెస్తోంది నేటి తెలుగు వెలుగు. వారం వారం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న తెలుగు వెలుగు ప్రశ్న ఇప్పుడు మీకోసం. కథకు కాళ్లు ఉండవు, మరి చెవులు లేనిది? ఏ నవల? బి గిన్నె, సి ముంత, డి కవిత్వం. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం నవల అయితే ఏ, గిన్నె అయితే బి, ముంత అయితే సి, కవిత్వం అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. ప్రశ్న మరోసారి, కథకు కాళ్లు ఉండవు, మరి చెవులు లేనిది? ఏ నవల, బి గిన్నె, సి ముంత, డి కవిత్వం. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం నవల అయితే ఏ, గిన్నె అయితే బి, ముంత అయితే సి, కవిత్వం అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. భాషా నుడికారానికి, శబ్ద సౌందర్యానికి, సంగీత శ్రావ్యతకు నిలువుటద్దాలు చలనచిత్రాల పాటలు. ఆ పాటల్లోని భాషా విశేషాలు ఇప్పుడు చూద్దాం. సన్నివేశం ఏదైనా, పాత్రలు ఏవైనా, చిత్రం ఎటువంటిదైనా తనదైన సొంత బాణిలో పాట రాయడం సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రత్యేకత. అవసరం కొద్దీ గ్రాంథిక పద ప్రయోగాలే కాదు, వాడుక భాషకు పట్టం కట్టగల సమర్థుల ఆయన. వారి పాటల్లోని సుస్పష్టమైన భాషాశైలి మనల్ని ఆకట్టుకుంటుంది. ఆయన రాసిన పెళ్లి పందిరి చిత్రంలోని దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ పాట స్నేహాన్ని సరికొత్తగా ఆవిష్కరిస్తోంది. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం, బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం. నిద్రలో ఇద్దరము ఒకేలా కలగంట, నిజంలో ప్రతి క్షణం కలలకి కల అవుతా. నదిగుంటా నువ్వు ఎదుగుతూ ఉంటే, మబ్బులతో మన కథ చెప్తా వింతగా వింటుంటే, హరివిల్లవదా. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. చరిత్రే శిరసుంచి ప్రణామం చేస్తుంది, ధరిత్రికి చెలిమే ప్రమాణం అంటుంది. ప్రాణానికి ప్రాణం పోతే మంత్రం రా స్నేహం, స్వార్థానికి అర్థం మార్చే శాస్త్రం రా స్నేహం. ఊరువాడా ఊరా అంటూ ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే రాద్దాం నేస్తం కాలం చదవని కావ్యం, లోకం మొత్తం చదివే ఆరో వేదం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. స్నేహాన్ని ఎంతమంది కవులు ఎన్ని రకాలుగా వర్ణించినా మన భాషలో సరికొత్తగా మళ్లీ చెప్పడానికి అవకాశం మిగిలే ఉంటుంది. సీతారామశాస్త్రి ఈ పాటను హిందీ వాక్యంతో ప్రారంభించినా నవ్యమైన ఉపమానాలతో తెలుగుమయం చేశారు.
స్నేహాన్ని సరికొత్త ప్రతీకలతో ఆహ్లాదంగా చెప్పారు. ఇక పల్లవిలోనే స్నేహితులు వాస్తవంగా ఒకరికొకరు ప్రాణమని, బ్రతుకనే పాటలో మధుర స్వరాలని, స్నేహమనే మాటలో చెరో అక్షరమని అన్నారు. స్నేహితులను అలా పదంలోని అక్షరాలతో పోల్చడం నిజంగా కవి చేసిన సరికొత్త ప్రయోగమే. ఇక చరణాల్లో అయితే స్నేహితుల మధ్య ఉండే అన్యోన్యతను చెప్తూ నిద్రలో ఒకేలా కలకంటారు, నిజంలో ప్రతిక్షణం కలలకే కల అవుతారు, మిత్రుల్లో ఒకరు ఎదుగుతూ ఉంటే మరొకరు వేరులా ఒదుగుతారు అని స్నేహాన్ని నవ్యమైన అభివ్యక్తులతో వ్యక్తీకరించారు కవి. స్నేహితులిద్దరినీ నింగి నేలతో పోల్చి మబ్బు కరిగి ఇలపైకి జల్లైరాదా, మన్ను మిన్ను కలిసే హరివిల్లవదా అన్నారు. రెండో చరణంలో నిజమైన స్నేహానికి చరిత్ర శిరసుంచి ప్రణామం చేస్తుందని, ధరిత్రికి ఆ చెలిమి ప్రమాణం అంటుందని రాశారు. చివరిగా స్నేహాన్ని నిర్వచిస్తూ ప్రాణానికి ప్రాణం పోసే మంత్రం, స్వార్థానికి అర్థం మార్చే శాస్త్రం, కాలం చదవని కావ్యం, లోకం మొత్తం చదివే ఆరో వేదమని, స్నేహంలోని ఔన్నత్యం వేదాలతో సరిసమానమని చెప్పారు సీతారామశాస్త్రి. మైత్రిలోని మానవీయతను, గొప్పతనాన్ని, భరోసాను అందమైన తెలుగు భాషలోని లలితమైన పదబంధాలతో అర్థవంతంగా వివరించిన ఈ పాట స్నేహితుల హృదయాలని ఎప్పటికీ ఆత్మీయంగా స్పర్శిస్తూనే ఉంటుంది. తెలుగు భాషాభిమానానికి నిదర్శనంగా నిలిచే ఓ ప్రత్యేక కథనం ఇప్పుడు మీకోసం. వాళ్ళందరూ యువకులు, అంతకుమించి ఉత్సాహవంతులు, ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు సంపాదించే ప్రతిభా పరిజ్ఞానం ఉన్నవాళ్లు. కాని మాతృభాషపై అంతులేని మమకారం, తెలుగు సాహిత్యంపై వీడలేని అనురాగం, అమ్మ భాషకు సాంకేతికతను జోడించి భవిష్యత్ తరాలకు అందించాలనే ఆరాటం. ఆ అభిలాషే అందరినీ ఓ చోట చేర్చింది కహానియా.comను ఏర్పాటు చేయించింది. కహానియా.com అనేది తెలుగు సాహిత్యం కోసం తయారు చేయబడ్డ ఒక వేదిక. మన తెలుగులో ఎంతో గొప్ప సాహిత్యం ఉంది. కాకపోతే ఈరోజు ఇంటర్నెట్, టీవీ అనే మాధ్యమాలు వచ్చిన తర్వాత తెలుగు అనే భాషను మర్చిపోతున్నారు, తెలుగు సాహిత్యం చచ్చిపోతుంది అనే ఒక భయం ఉన్నది చాలామందిలో. ఈనాటికి కూడా సంవత్సరంలో 500 పుస్తకాలు వచ్చవుతున్నాయి తెలుగులో. దాంట్లో చాలా చాలా గొప్ప పుస్తకాలు ఉన్నాయి. ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే ఆ పుస్తకాలు చదివే వాళ్ళకి అందుబాటులో లేవు. చదివే వాళ్ళందరూ ఈరోజు రేపు ఇంటర్నెట్కి అలవాటు అవుతున్నారు. స్మార్ట్ ఫోన్స్లో కానీ ల్యాప్టాప్స్లో కానీ మ్యాక్సిమం అక్కడే చదువుతున్నారు. అందుకోసం అని చెప్పి మేము కహానియా.com అనేది ఇంటర్నెట్ స్పెసిఫిక్గా ఒకటి క్రియేట్ చేసాం. దీంట్లో ఏంటి అంటే ఇన్ని రోజులు పుస్తకాలు వచ్చేసిన వాళ్ళు ఇప్పుడు పుస్తకాలతో పాటు ఇంటర్నెట్లో కూడా వాళ్ళ కథల్ని కానీ వాళ్ళ కవితల్ని కానీ పబ్లిష్ చేసుకోవచ్చు. జస్ట్ పబ్లిష్ చేయడం అనేదే కాకుండా రాసే వాళ్ళకి ఎంతో కొంత పారితోషికం కూడా లభించే అవకాశం ఉంటుంది. సో ఒక ఆర్థిక సౌలభ్యంతో పాటు క్రియేట్ చేసిన వెబ్సైట్ కహానియా.com. సో కొత్త రచయితలను ఎంకరేజ్ చేయాలి, మన భాషని ప్రోత్సహించాలి, మన భాష ఇంకా బ్రతికే ఉందని చెప్పి చాటి చెప్పడమే మా ఈ కహానియా.com అనే ప్రయత్నం. 7 ఔత్సాహికులు కలిసి నిర్వహిస్తున్న ఓ సామూహిక సాహిత్య వైజ్ఞానిక కృషే కహానియా.com. బజ్జూరి పల్లవ్ ఈ వెబ్సైట్ నిర్వహణ బాధ్యతలు చూస్తుంటే సందీప్ పొనగండ్ల సాంకేతిక సహకారం అందిస్తున్నారు. ఇక పాదూరు జస్వంత్ ఇతర భాషల అభివృద్ధికి అనుసంధానకర్తగా వ్యవహరిస్తుంటే గోన దేవేందర్ కవులు, రచయితల అనుబంధ అధికారిగా, ముక్కోజు సతీష్ కుమార్ వెబ్సైట్ అభివృద్ధి నిపుణులుగా, ఈదుల దేవేందర్ సామాజిక మాధ్యమాల సంధానకర్తగా, దొంత రామకృష్ణ వెబ్సైట్ నిపుణులు, రచయితల అనుసంధానకర్తగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బాధ్యతలు వేరైనా చేసే పనులలో వైవిధ్యమున్నా అందరి లక్ష్యం, ధ్యాస మన తెలుగు సాహిత్యాన్ని అంతర్జాలంలో సమున్నతంగా అందుబాటులోకి తేవడమే. వీరందర్నీ ప్రోత్సహిస్తూ రాఘవులు ఈ వెబ్సైట్ను ముందుకు తీసుకువెళుతున్నారు. మా పిల్లలు నా దగ్గరకు వచ్చి ఇది ఒకటి కహానియా.com అని స్టార్ట్ చేద్దామని నాతో డిస్కస్ చేసినప్పుడు మీ ఉద్దేశం ఏంటి అని అడిగితే వాళ్ళు ఏమన్నంటే మన తెలుగు సాహిత్యము నవీన యుగంలో మరుగున పడిపోతుంది, అది పబ్లిక్ చేరాలంటే ఖచ్చితంగా ఆన్లైన్లో ఉంటేనే కరెక్ట్ చేరుతానే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేస్తున్నాం అన్నారు. నాకు కరెక్ట్ అనిపించింది అది. ఈ రోజుల్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతసేపు కంప్యూటరు మొబైలు వైఫై ప్రపంచంలో ఉన్నారు. ఆ ప్రపంచం దాటి బయటికి వచ్చే పరిస్థితులలో కూడా లేరు. సో ఇటువంటి తరుణంలో మనమే వైఫై ప్రపంచంలో వెళ్ళిపోతే ఖచ్చితంగా ఈ తెలుగు భాష డైలీ బేసిస్ మీద వాళ్ళకు అందుబాటులో ఉంటుంది, మరుగున పడిపోకుండా ఉంటుందనే ఉద్దేశం నాకు కూడా ఉండే. అందుకే వీళ్ళని ఎంకరేజ్ చేశాం. ఇదేదో లాభాపేక్ష కోసం చేసింది కాదు, తెలుగు భాష అంతరించిపోకుండా ఉండేటందుకు
మా పిల్లలు చేసిన దానికి మేము సపోర్ట్ చేసినాం. ఈ కహానియా.కామ్ను ప్రముఖ కవి జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి మే 21, 2016న ప్రారంభించారు. నేడు కహానియా.కామ్ అంతర్జాలంలో తెలుగు సాహిత్యానికి ఓ నూతన చిరునామా, కవిత్వం, కథలు, భాష అన్నింటినీ తెలుగు పాఠకులకు అందించే ఓ సాహిత్య వాహిక. ముఖ్యంగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన రచయితల రచనల వేదిక. అంతేకాదు, నూతన కవులు, రచయితల రచనలు ఏ కొద్దిగా సాహిత్య సువాసనలు వెదజల్లినా, మన భాషా వ్యాప్తికి దోహదం చేసినా సరే ఈ కహానియా.కామ్లో పొందుపరుచుకోవచ్చు. ఇక్కడ ప్రతి రచనకు అందమైన దృశ్యాలు జోడించి అవి పాఠకుల మనసుకు నచ్చే విధంగా, అందమైన కథలలో అందరూ మెచ్చే విధంగా కహానియా.కామ్ ఇట్టే ఆకర్షిస్తోంది. ఒక మారుమూల గ్రామంలో ఉన్న ప్రజలకి కూడా ఇంటర్నెట్ బాగా స్లోగా ఉండే ప్రదేశాల్లో కూడా మా కహానియా.కామ్, మా కహాని అప్లికేషన్ చాలా సులువుగా ఓపెన్ అయ్యేలాగా తయారు చేసాము. చాలా సులువుగా ఓపెన్ అవుతుంది, రాసుకోవచ్చు, చదువుకోవచ్చు. దానిపైన మీ వివరణలు, కామెంట్లు అలాంటివి ఏమైనా చేసుకోవచ్చు. తెలుగులో రాయడానికి చాలా అంటే చాలా సులువుగా మేము మా ఎడిటర్ని తయారు చేసాము. మీరు ఇంగ్లీష్లోనే టైప్ చేస్తూ తెలుగు రాయొచ్చు. దాంతోపాటు మేము డ్రాఫ్ట్ అనే సిస్టమ్ని కూడా బిల్డ్ చేసాము. ఆ డ్రాఫ్ట్ ఎలా పనిచేస్తుంది అంటే, మీరు రాసే కొద్దీ రాసిన ప్రతి అక్షరం సేవ్ అవుతూ పోతుంది. ఒకవేళ మీది కరెంటు పోయినా, మీ సిస్టమ్ అనుకోకుండా షట్ డౌన్ అయినా ఆ సమయంలో అది సేవ్ అయి ఉంటుంది. మళ్ళీ కరెంట్ వచ్చాక కూడా మీరు ఏదైతే అక్షరంలో ఆపేశారో అదే అక్షరం మీకు సేవ్ అయి ఉంటుంది. దానివల్ల మీరు ఎట్లాంటి నిస్సహాయత పొందాల్సిన అవసరం లేదు. మీ కంటెంట్ ఎటు వెళ్ళదు, మీ అక్షరాలు ఎటు వెళ్ళవు. మీ వాల్యుబుల్ వర్డ్స్ని మేము చాలా జాగ్రత్తగా సేవ్ చేస్తున్నాం. మాకు తెలుగు సాహిత్యం అంటే చాలా ఇష్టం. దాన్ని దృష్టిలో పెట్టుకుని తెలుగుని బాగా ప్రమోట్ చేసేలాగా మేము ఈ ఎడిటర్ని కానీ కహానియా.కామ్ కానీ బిల్డ్ చేసాము. సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన ఈ కహానియా.కామ్లో ప్రముఖ కవి గోపి రచనలు, దాసరి వెంకటరమణ కథలు, తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన తొలిపొద్దు కవితా సంకలనం, జనార్దన మహర్షి వెన్నెల ముద్దలు, దేశపతి శ్రీనివాస్ కొత్తసాలు, ఇలా ఇప్పటి వరకు 350 కవులు, రచయితలకు సంబంధించిన 3300కు పైగా రచనలు ఈ వెబ్సైట్లో నిక్షిప్తం చేశారు. ఇవన్నీ తెలుగు భాష ఖ్యాతిని, కీర్తిని దశ దిశలా వ్యాప్తి చేస్తున్నాయి. 10th క్లాస్ తర్వాత తెలుగుని పెద్దగా పట్టించుకొని ప్రజెంట్ జనరేషన్లో వాళ్ళకి తెలుగు సాహిత్యాన్ని, తెలుగు కథల్ని మళ్ళీ పరిచయం చేయడానికి స్టార్ట్ చేసింది కహానియా.కామ్ వెబ్సైట్. ఈ రోజుల్లో ఇంగ్లీష్ మాధ్యమంలో అందరూ కథలు ఇవన్నీ బాగా చదువుతున్నారు. మాతృభాషలో మనం కథల్ని చదవలేకపోతున్నాము. ముఖ్యంగా ఒకటి, బుక్స్ మనకి అందుబాటులో లేకపోవడం. కహానియా.కామ్ ద్వారా వీటిని ప్రతి మొబైల్ ఫోన్కి, ప్రతి ల్యాప్టాప్కి, ప్రతి డెస్క్టాప్కి తీసుకెళ్లాలనేదే మా ఈ ప్రయత్నం. తెలుగు సాహిత్యాన్ని మళ్ళీ ఈ తరం యువతకు అందించాలనేదే మా ఈ ప్రయత్నం. మన తెలుగు వెలుగులు అంతర్జాతీయ స్థాయిలో కాంతులీనాలన్నా ఇలాంటి వెబ్సైట్లు ఎంతో అవసరం. అందుకే కహానియా.కామ్ వంటివి మరికొన్ని రావాలని కోరుకుందాం. ఈ యువకుల భాషాభిమానం మరికొందరికి స్ఫూర్తి కావాలని ఆశిద్దాం. తెలుగు వెలుగు ప్రశ్న మరోసారి. కథకు కాళ్లు ఉండవు, మరి చెవులు లేనిది? ఏ నవల, బి గిన్నె, సి ముంత, డి కవిత్వం. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం నవల అయితే ఏ, గిన్నె అయితే బి, ముంత అయితే సి, కవిత్వం అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. ప్రశ్న మరోసారి. కథకు కాళ్లు ఉండవు, మరి చెవులు లేనిది? ఏ నవల, బి గిన్నె, సి ముంత, డి కవిత్వం. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం నవల అయితే ఏ, గిన్నె అయితే బి, ముంత అయితే సి, కవిత్వం అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. అక్షరాలలో హాస్యరసం, పదాలలో పదునైన చమత్కారం నింపుకున్న భాష మన తెలుగు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే భాషా చమక్కులు ఇప్పుడు మీకోసం. ఒకసారి నేనందుకు శతావధానం చేస్తుంటే టీ రాలేదు. అందుకని టీ పడకపోతే పద్యం ఎలాగండి అన్నారు సరదాకి. టీ పడకపోతే పద్యాలు రావా అన్నారు. అప్పుడు ఆశువుగా పొంగిన పద్యంలో చమత్కారం చూడండి. టీ పడకున్న రావు ప్రకటీకృత కావ్యకళా ప్రకోపముల్ ధీపరిణామముందెలుపు దివ్య మనోహర పద్యమైన కాఫీ పడకున్న రాధిక రఫీగళ మాధురి కోరుకొన్న జీడీ పలుకుల్ కిలో వదులుడి నడిపింతు శతావధానమున్. టీ పడకున్న రావు ప్రకటీకృత కావ్యకళా ప్రకోపముల్. టీ ప్రకటీకృత, యతి స్థానంలో టీ మళ్ళీ ప్రకటీకృత. ఈ కావ్యకళా ప్రకోపాలు, ఇదో ప్రకోపం అన్నమాట, ఇదో పైత్యం. నిజానికి టీ తాగితేనే పైత్యం, కానీ టీ రావాలన్నాడు. ధీపరిణామముందెలుపు దివ్య మనోహర పద్యమైన కాఫీ పడకున్న రాధిక. టీ పడకున్న దగ్గర కాఫీ రావాలన్నమాట, కాఫీ పడకున్న. అందుకని కా అక్కడ, ఫీ ఇక్కడ, రెండో పాదం చివర కా,
మూడో పాదం మొదట్లో ఫీ. కాఫీ వచ్చింది కాబట్టి చూడండి అక్కడ ఎంత మంచి మాట వచ్చిందో. రఫీ గళమాధురి కోరుకొన్న మహమ్మద్ రఫీ ఎంత అందమైన పాటలు పాడాడండి సినిమాల్లో. అసలు గొంతు ప్రత్యేకంగా ఉంటుంది. ఈ రఫీ గారిని ఎందుకు లాక్కొచ్చాము ఇక్కడ? కాఫీ కోసం. అవధాన విద్య పద్యరచన తెలిసిన కూడా అని భలే వేసాడయ్యా. ఎతు కోసం మొదటి అక్షరం ఫీ ఉత్పలమాలలో, 10వ అక్షరం మళ్ళీ ఫీ రావాలి. అందుకోసం రఫీ ఆ ముందు ఒక అక్షరం ఖాళీ ఉంది, రఫీ గుర్తొస్తాడు. ఇదే సహజంగా ప్రతిభ వికసించడం అంటే. ఎందుకంటే మనస్సు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి శబ్దాలని, భావాలని, అర్థాలని అన్నిటినీ స్వీకరించడానికి సిద్ధంగా ఉంది చాలా చురుగ్గా. అప్పుడు ప్రపంచంలో దానికి అవసరమైనటువంటి భావాలు దాని దగ్గరికి వచ్చేస్తాయి. రఫీ గళమాధురి కోరుకొన్న జీడి పలుకుల్ కిలో వదులుడి నడిపింతు శతావధానము. ఏదో పద్యం కోసం అని జీడి వేస్తే విచిత్రంగా కార్యకర్తలు టీ పట్టుకురావడంతో పాటు జీడిపప్పు కూడా పట్టుకొచ్చారు. నేను ఇప్పుడు 94లో ఈ పద్యం చెబితే తర్వాత కూడా చాలా కాలం దాన్ని గుర్తుంచుకున్న వాళ్ళు మీరు ఈ టీ కాఫీల మీద చెప్పారు అదోసారి మళ్ళీ చెప్పండి అని అడుగుతారు సభలో ఎప్పుడైనా. ఇంత చమత్కారమైన పద్యాలు ఆశువుగా చెప్పగలిగిన వాళ్ళు నేనని కాదు, ఇప్పుడు దేశంలో కనీసం 10-15 మంది ఉన్నారు. ఆ అవధాన కళను ప్రోత్సహించి పిల్లల్ని తెలుగు మాధ్యమంలో చదివించి తెలుగు పద్యాలు కనీసం 1000 నోటికి వచ్చేలా చేయాలి. 10వ తరగతి కనీసం డిగ్రీ పూర్తయ్యేలోగా. అలాగే ఈ వారం ఒక మంచి సామెత. అత్తక లేక అటికలు నాకుతూ ఉంటే అల్లుడు వచ్చి దీపావళి అన్నట్ట. జీవితంలో ఒక్కోసారి పేదరికంలో ఉన్నప్పుడే ఖర్చులు బాగా ఎక్కువ వచ్చి పడతాయి. అనారోగ్యంతో ఉన్నప్పుడే ప్రయాణాలు, అవసరాలు, పనులు ఎక్కువ వస్తాయి. ఒక్కోసారి ఆ లేని స్థితిలో ఎలా ఉంటుందంటే ఇంకేదైనా మిగిలిందేమో ఆమెతో కూడా తిందాం, దాన్నే నాకుదాం అన్నట్టుగా ఉంటుంది. అంత పేదరికంలో అత్తమావలు ఉంటే అల్లుడు వచ్చి దీపావళి అంటే ఏం చేస్తారు? అందుకే ఎప్పుడు అత్యవసరాలు మనకు తీరే వరకు సౌకర్యాలు, విలాసాల జోలికి పోకూడదు. ఇప్పుడు పండగ కొత్త బాటలు, పిండి వంటలు ఎక్కడి నుంచి వస్తాయి? తపాసులు కావాలి, తారాజువలు కావాలంటే ఇంట్లో పొయ్యిలో పెట్టుకోవడానికి పుడకలు లేవు. అందుకని ఎప్పుడూ జీవితంలో మనం ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి, అందులోనే ఆనందంగా ఉండాలి. అలాగే ఈ వారం ఒక మంచి జాతీయం. ఆయనకేమండి బ్రహ్మరథం పెట్టారు అంటారు. నిఘంటువులో ఉన్న అర్థం చాలా చిత్రమైందండి. మృతి చెందిన సన్యాసిని పాడి మీద పడుకోబెడితే ఆ పాడిని బ్రహ్మరథం అంటారు. అంటే అతను సన్యాసి అంటే ఖచ్చితంగా సమ్యక్ న్యాసం చేసినవాడు. మొత్తం దేని మీద దృష్టి ఉంచాలో దాని మీద ఉంచాడు, మిగిలినవన్నీ వదిలేశాడు. లోకంలో ఇంకో మాట కూడా దానికి వాడుకోవచ్చు. నహుషుడు 100 యజ్ఞాలు చేసి ఇంద్రపదవికి యోగ్యుడైనప్పుడు శచీదేవిని కూడా ఆశించాడు దుర్మార్గంగా. ఆవిడ తప్పించుకుందుకు ఏదో ఉపాయానికి బ్రహ్మరథం మీద రమ్మని కోరింది. అంటే సప్తరుషులు మోసేటువంటి పల్లకీని బ్రహ్మరథం అంటారు. దాని మీద వెళ్ళాడు. అనవసరంగా అహంకరించి అగస్త్య మహర్షిని తొందరగా నడు అని ఆజ్ఞాపించాడు. ఆయన ఒళ్ళు మండి శపించాడు, కింద పడి కొండచీలు అయ్యాడు. మళ్ళీ భారతకాలం ద్వాపరయుగం ధర్మరాజు కనపడే వరకు తేరుకోలేదు. ఈ 2 విచిత్రాలు ఎలా ఏర్పడ్డాయో చూస్తే మోసిన వాళ్ళైనా బ్రహ్మజ్ఞులు కావాలి, పడుకున్న వాడైనా బ్రహ్మజ్ఞులు కావాలి. బతికి ఉండడం, పోవడం ఇది పెద్ద విషయం కాదు. ఆ ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం పొందడమే ముఖ్యం. అది బ్రహ్మరథానికి ఉండే ఒక గంభీరమైన అర్థం. అలాగే ఈ వారం ఒక మంచి చలోక్తి. ఇటలీ దేశంలో పాలో బర్ఘీసి అని ఒక కవి ఉండేవాడు. పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు సాక్షి వ్యాసాల్లో ఒక చోట రాస్తారు. ఇది ఆయన జీవితాంతం పేదవాడి కింద బతికాడు. ఏమీ ఎవడో రూపాయి ఇచ్చిన వాడు. కవిత్వం వెన్న వెళ్ళిపోవడం. ఎంత పేదరికం అంటే ఆయనకి చీకట్లో దీపం వెలిగించుకోవడానికి తగిన నూనె, ఒత్తి లేకపోయి దీపం పెట్టుకునే శక్తి కూడా లేదు అనేటువంటి బాధని ఎలా వ్యక్తం చేశారంటే కవిత్వంలో ఆయన ఒక పిల్లి ఆయన ఇంట్లో అస్తమానం తిరుగుతూ ఉండేది ఆ చీకట్లో. పిల్లి కళ్ళు ఆ లేత పసుపు నీలం రంగులో మెరుస్తూ ఉంటాయి. అందుకని ఆయన అన్నట్టు ఓ పిల్లి, రాత్రిపూట నీ కళ్ళు నాకు అప్పియ్యి, మళ్ళీ పొద్దున్న ఇచ్చేస్తాను నీకు, ఎందుకంటే నాకేం కనపడడం లేదు, నేను కవిత్వం రాసుకోవాలంటే అలాగా ఆ పిల్లి మీద ఒక కవిత్వం రాశాడు. చలోక్తిగా చెప్పుకుంటాం కానీ కడుపు చించుకుపోతుందండి కవికి ఎంత బాధ అని. ఏదో మనవాళ్ళు కొంతమంది అప్పుడప్పుడు ఇక్కడ కవులండి ఇలా ఉన్నారు కానీ వీళ్ళు అమెరికాలో పుట్టింటే మహావైభవం అనుకుంటారు. కొంతమంది కవులే స్వయంగా అంటారు పండితులు, నా మేధాశక్తి కండి నేను అమెరికాలో ఉంటే ఏమి లేదండి, అసలు అమెరికాలో మనం పుట్టుంటే ఈ మేధాశక్తి మనకు ఉండేది కాదు ముందు. తెలుగు వెలుగు ప్రశ్న మరోసారి. కథకు కాళ్ళు ఉండవు, మరి చెవులు లేనిది? ఏ నవల, బి గిన్నె, సి ముంత, డి కవిత్వం. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం నవల అయితే ఏ, గిన్నె అయితే బి, ముంత అయితే సి, కవిత్వం అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. ప్రశ్న మరోసారి. కథకు కాళ్ళు ఉండవు, మరి చెవులు లేనిది? ఏ నవల, బి గిన్నె, సి ముంత, డి కవిత్వం.
మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం నవల అయితే ఏ, గిన్నె అయితే బి, ముంత అయితే సి, కవిత్వం అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. గత వారం ప్రశ్నకు సమాధానం. గర్వంతో ఉన్నవాళ్లకు కొమ్ములు వచ్చాయంటారు కనుక ఈ ప్రశ్నకు సమాధానం డి. గత వారం ప్రశ్నకు ప్రేక్షకుల నుంచి అందిన SMSలలో డ్రా ద్వారా ఎంపికైన విజేత డాక్టర్ ఏ విజయ్ కుమార్, మాతుంగా, ముంబై, మహారాష్ట్ర. తెలుగు ప్రచారోద్యమంలో భాగంగా విశిష్టమైన ప్రయోగాలు చేస్తున్నవారు ఎందరో ఉన్నారు. అటువంటి వారికి తెలుగు వెలిగే గొప్ప వేదిక. ఆలస్యమెందుకు, వెంటనే మీ వివరాలు తెలియజేయండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9394489229, 9394489263. ఫోన్ నంబర్లు మరోసారి 9394489229, 9394489263. వచ్చే వారం తెలుగు వెలుగులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. తెలుగు భాషా సొబగుల తెలుగు వెలుగు కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.